ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పేరులోనే ఆధ్యాత్మికత, భక్తి భావన తొణికిసలాడే నగరం భువనేశ్వర్. అడుగడుగునా గుడులతో టెంపుల్ సిటీగా పేరెన్నికగన్న ఈ నగరంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. పురాతన శైవక్షేత్రంగా వాసుకెక్కిన ఈ క్షేత్రంలోని లింగరాజస్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. కళింగ శిల్పకళా రీతులతో అలరారే ఆలయం ఈ లింగరాజస్వామి ఆలయం. ఉత్కళ రాజ్య వాస్తు నిర్మాణ కళకు తార్కాణంగా 10వ శతాబ్దం నాటి అతిపెద్ద దేవాలయంగా ఈ ఆలయం ఖ్యాతికెక్కింది. మహిమాన్వితమైన ఆలయ ప్రవేశం చేసి అద్భుత ఆధ్యాత్మికానుభూతిని పొందుదాం పదండి. భువనేశ్వర తొలగింపుము భయము, ప్రభు బాపు దైన్యము, నీ ఉజ్వల దీపకాంతి దారి చూపుమా అని కోట్లాది భక్తులు కొలుచుకునే భూ ఈశ్వరుడు, భువన ఈశ్వరుడు భువనేశ్వరుడు. ఆయన పేరునే ఒరిస్సా ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ ఆలయాల నగరంగా ఆకట్టుకుంటోంది. మద్రాస్ హౌరా రైలు మార్గంలో కలకత్తాకు 433 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 1152 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ పట్టణం ఉంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ, విశాఖ, విజయనగరం, ఖుర్దా రోడ్ల మీదుగా భువనేశ్వర్కు రైలు మార్గాన చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆటోలు, కార్లు తదితర వాహనాలపై లింగరాజస్వామి భవ్య ఆలయానికి వెళ్తారు. భువనేశ్వర్లోని సుప్రసిద్ధ పురాతన ఆలయం లింగరాజ దేవాలయం. త్రిభువనేశ్వరుని ఈ ఆలయ శిఖరం 15 కిలోమీటర్ల దూరం నుంచే కనబడేంత ఎత్తైనది. ఒరిస్సా ఉత్కళ కళింగ శిల్పకళా వైభవం ఉట్టిపడుతుండే ఆలయం ఇది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. బ్రహ్మ పురాణంలో కూడా ఏకామ్ర క్షేత్రంగా భువనేశ్వర్ కోటి శివలింగాలున్న పరమ పవిత్ర క్షేత్రంగా పేర్కొనబడింది. ప్రప్రథమంగా ప్రవేశద్వారమే పరమ సుందరంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక భావజాలంతో సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుంటుంది. రకరకాల శిల్పాలు, పూర్ణ కలశాల సహితంగా ఓంకార బీజాక్షరం రమణీయంగా గోచరిస్తుంది. ఆలయం ముందు భాగాన ఉన్న దుకాణాల్లో పూజా ద్రవ్యాలు, కొబ్బరికాయలు, పుష్పాలు కొనుగోలు చేసుకుని ఆలయ ప్రవేశం చేస్తారు భక్తులు. లింగరాజ మహాదేవునికి జై అంటూ హరహర శంభో శంకర, త్రినేత్ర, భస్మాంగరాయ, శివశివ అంటూ సభక్తికంగా లోపలికి వెళ్తారు. ప్రతిరోజు మహాదేవునికి నివేదించే నైవేద్యానికై కొత్త కుండలు గంపల కొద్దీ తీసుకువెళ్తారు. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా సింహ ప్రతిమలు ద్వారపాలకుల వలె దర్శనమిస్తాయి. అజ్ఞానంపై జ్ఞానం సింహాల వలె విజృంభించాలనే సందేశాన్నిస్తాయి ఆ ప్రతిమలు. ఆలయ ప్రవేశ ద్వారం దాటి లోపలకు వెళ్లిన భక్తులకు ఓ ధ్వజస్తంభం లాంటి రాతి స్తంభం దర్శనమిస్తుంది. పైభాగాన నందీశ్వరుడు కొలువై ఉంటాడు. శైవ ఆగమం ప్రకారం ఏర్పాటైన ఆ రాతి స్తంభాన్ని స్పృశించి పునీతులవుతారు. దీపారాధనలు చేసి ప్రవేశార్హత సంపాదిస్తారు.
చేంతాడంత లైన్లలో నిలబడి నిరీక్షిస్తూ ఎప్పుడెప్పుడా పరమశివుని దర్శనమా అని తలుస్తూ ముందుకు సాగుతారు. సకల పూజా ద్రవ్యాలు బుట్టల్లో చేబూని శివాయ నమః, నమో పార్వతీపతయే నమః అంటూ ఒకరి వెంట ఒకరు ముఖ్య మందిరాల్లోకి ప్రవేశిస్తారు. లింగరాజాలయం 7వ శతాబ్దిలో యయాతి కేసరి మొదటగా నిర్మించాడని చెప్తారు. అతడే రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్కు మార్చాడు. 13వ శతాబ్దానికి చెందిన కళింగ భూపతి 3వ అనంగ భీముడు కాలం నాటి నుంచి ఉన్న శాసనాలు ఇక్కడ ఉన్నాయి. నిర్మాణపరంగా 10వ శతాబ్ది ఆలయంగా చెప్పుకునే లింగరాజ ఆలయంకు చెందిన నాట్యమందిరం, భోగమందిరం అనంతరం కాలంలో నిర్మితమయ్యాయి. సిగతరగ ఎగసి పడ శశితునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం సిగతరగ ఎగసి పడ శశితునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం. కాశీ తరువాత తనకు ఇష్టమైన విడిది ప్రదేశంగా శివుడు పార్వతికి చెప్పిన ప్రదేశం ఏకాంబర తీర్థం. అక్కడకు పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామ వేషంలో వచ్చిందట. కృత్తి, వాస అనే 2 రాక్షసులు ఆమెను పెళ్లాడాలని ఆశపడ్డారట. వారి భుజాల మీద తనను ఎక్కించుకోమని పార్వతీదేవి అడిగిందట. అనంతరం తన బలంతో వారిద్దరినీ అణిచివేసిందట. అనంతరం పార్వతీదేవి దాహార్తిని తీర్చేందుకు శివుడు ఈ క్షేత్రంలో బిందుసాగర సరస్సును సృజించాడు. ఇదే క్షేత్రంలో పరమశివుడు కృత్తివాసుడు లేక లింగరాజస్వామిగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని ఐతిహ్యం. అంతటి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల బిందుసాగర విశేషాలను తెలుసుకుందాం. భువనేశ్వర్ మహానగరానికి ఉన్నంత ప్రాశస్త్యానికి మించిన ప్రాశస్త్యం ఈ బిందుసాగర సరస్సుకుంది. అంతకు మించిన పురాణగాథా విశేషంతో పావనమైన జలనిధి ఈ బిందుసాగర జలాలు. ఈ కోనేరు 9వ శతాబ్ది నాటిదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్నానమాచరిస్తే కాశీలో గంగా స్నానమాచరించిన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ పుష్కరిణి నుంచే లింగరాజస్వామికి అభిషేకం కోసం కడవల కొద్దీ నీరు కావిళ్లతో తీసుకువెళ్తారు. సరస్సు మధ్యలోని జలమందిరంలోకి ఏటా జరిగే పవిత్ర తెప్పోత్సవంలో శ్రీ లింగరాజస్వామివారిని తీసుకువెళ్తారు. ఈ కొలను చుట్టూ అనేక దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఇక్కడ పితృదేవతలకు తర్పణ వదిలితే వారణాసిలో వదిలినంత ఫలం ప్రాప్తిస్తుందని నమ్మిక. లింగరాజు దేవాలయం విశాలమైన ఆవరణంలో 25,000 చదరపు అడుగుల మేర పటిష్టమైన గోడలతో గోచరిస్తుంది. ఆలయ శిఖరం 180 అడుగుల ఎత్తున నిపుణతతో చెక్కపడి దర్శనమిస్తుంది. కళింగరాజులైన యయాతి కేసరి, అనంతకేసరి, లలితేందు కేసరి ప్రభువుల కాలంలో నిర్మాణమైన లింగరాజు ఆలయం ఎత్తైన హిందూ దేవాలయాల్లో గర్వంగా చెప్పుకోదగిన కళింగ శిల్ప సంపదతో అలరారుతోంది.
నిటారైన పక్కటెముకల ప్రతికృతుల్లాంటి నిశితమైన చెక్కడంతో ఆలయ శిఖరం నిటారైన కరక్కాయ కిరీటంలా కానవస్తుంది. దానిపై కుంభాకారపు కలశం నిలబెట్టబడింది. శిఖరం పై భాగాన త్రిశూలం కాక పరశురామ ధనస్సు ఆకృతి ద్యోతకం కావడం ఇక్కడి పరమ విశేషం అని చెప్పాలి. లింగరాజు దేవాలయం 4 ప్రధాన భాగాలుగా నిర్మితమై కానవస్తుంది. మొదటిది పెద్దది శ్రీ మందిర్, గర్భాలయ శిఖరంతో కూడిన ప్రధాన మందిరం ఇదే. రెండవది జగన్మోహన మందిరం, ఇది విశాల మండపం గలది. శివరాత్రికి విశ్వశాంతి యజ్ఞం చేసే ఈ మందిరాన్ని యజ్ఞ మందిరంగా ఉదాహరిస్తూ ఉంటారు. తర్వాతది నాట్య మందిరం, నృత్య మంటపం గల ఇక్కడ ఒడిస్సీ నృత్యాలతో భగవంతుని ఆరాధిస్తారు. భోగ మందిరంగా పేర్కొనే మంటపంలో నివేదనలు జరుగుతాయి. పితృదేవులకు పిండ సమర్పణలు వంటివి ఇక్కడే చేస్తారు. ప్రధాన ఆలయం లింగరాజు దేవాలయం గర్భాలయంలోని శివలింగం నేలకు 8 అంగుళాల ఎత్తున 8 అడుగుల వ్యాసార్థంలో సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ దైవం స్వయంభూగా వెలిసినట్లు పేర్కొనబడుతుంది. లింగరాజు దేవాలయంలో హరిహరమూర్తిగా భువనేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. గర్భాలయం ముందు ఇరువైపులా నంది, భృగు నంది నెలకొని ఉన్నారు. ఓం నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని శ్రద్ధాళువులైన భక్తులు అమంగళం నశించడానికి, భయ దుఃఖ రోగ నివారణార్థం స్త్రీ పురుష బాల వృద్ధులంతా బారులు తీరి లింగరాజస్వామిని సేవించుకుంటారు. సగం శివరూపంతో సగం విష్ణు రూపంతోనూ లింగరాజు దర్శనమిస్తాడు. అందుకే శాలిగ్రామ రూపంలో ఉన్న హరిహరస్వామికి జరిగే పూజలు, అభిషేకాలు, తులసి పూజలు రెండూ ఉంటాయి. This is called Harihar Swami temples. This total of the entire of the deity is the Shiva and every Shiva temple and staying of center is big linga. But this temple is in one linga in center. In the lingam places salagrams. Salagram means Narayan Vishnu. In half Shiva and half Vishnu. That is called Harihar Swami temples. And the Shiva's mantra bell leaves in Abhishekam. The Vishnu mantra tulsi leaves up and do. భోగమూర్తి విష్ణువుగా తులసి మల్లెలతోనూ, భోళా శంకరునిగా విభూది అభిషేకాలతోనూ లింగరాజస్వామిని అర్చించడం జరుగుతుంది. గోపాల అష్టమంత్ర పూజలు, షోడశ పూజలు జరుగుతాయి. శైవ మంత్రాలు, విష్ణు మంత్రాలు రెండింటితోనూ షోడశోపచారాలతో పూజ చేసి అన్నం వండి మహానివేదనలు సమర్పిస్తారు. రోజుకు 8 సార్లు ఈ నివేదనలు జరుగుతాయి. ఈ ఆలయం పురావస్తు విభాగం వారిచే నిర్వహింపబడుతున్న ప్రాచీన దేవాలయం. అందుకే విదేశీ పర్యాటకులు వచ్చినా తగిన జాగ్రత్తలతో కొన్ని పరిమిత నిబంధనల మేరకే దర్శించుకునే వీలుంటుంది. అల్లంత దూరం నుంచి వచ్చిన విదేశీ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఓ కట్టడం నిర్మించారు. అక్కడి నుంచి చూసిన ఆ భవ్య మందిర శోభకు తన్మయులవుతారు. దీనికి వెనుక వైపు పార్వతీ ఆలయం, ఉత్తరాన కార్తికేయ ఆలయం ఉన్నాయి. జగన్మోహన్ ఆలయానికి ఉత్తరాన గోపాలిని లేదా భువనేశ్వరి మాత నెలకొని ఉండగా దక్షిణాన సావిత్రి మాత ఆలయం ఉంది. పార్వతి, కార్తికేయ, గణేశ, సూర్య, బలరామ, సహదేవ, కృష్ణ, త్రిభువనేశ్వరి ఆలయాలే కాక లింగరాజ దేవాలయ ఆవరణంలో విస్తరించి 108 మందిరాలు, అనేక శివలింగాల ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అనుచరుడు నందీశ్వరుడికి ఓ ప్రత్యేక మందిరం ఉంటుంది. పెద్ద ఆకారంలో కొలువైన రాతి నందీశ్వరుణ్ణి చూస్తుంటేనే ఓ అనిర్వచనీయమైన భక్తిభావం ఉప్పొంగుతుంది. గణపతి, లక్ష్మీ నరసింహస్వామి, లింగరాజస్వామి, బడా గణేష్, విశ్వకర్మ, రామలింగేశ్వర, తరణిమాత, వైద్యనాథ, రామలింగేశ్వర, లడూకేశ్వర, లవణేశ్వర, జగన్నాథ, రామసీత, శివకాళి,
కాశీ విశ్వనాథ, పార్వతి, సత్యనారాయణ, భువనేశ్వరి, మంగళాదేవి, లక్ష్మీనారాయణ, నందికేశ్వర, దుర్గామాత, కాళీమాత, సూర్యనారాయణ, ఉత్సవ విగ్రహ, సూర్య పూజా మందిరాలు ఈ లింగరాజస్వామి మందిర విశాల ఆవరణంలో విస్తరించి ఉన్నాయి. లింగరాజస్వామికి ప్రతినిత్యం 22 రకాల అర్చనలు జరుగుతాయి. బిందుసాగర సరస్సులోని మధ్య భాగాన గల జలమందిరానికి ఏటా లింగరాజమూర్తిని తీసుకువెళ్లే వార్షిక ఉత్సవం జరుగుతుంది. జ్యోతిర్లింగాల్లో పేర్కొనబడకున్నా లింగరాజస్వామికి అంతటి శక్తి వైభవ క్షేత్ర ప్రాశస్త్యం ఉందంటారు. శివరాత్రికి జరిగే ఉత్సవ వైభవాన్ని చూసి తీరవలసిందే. ఘనంగా విశ్వశాంతి యజ్ఞం నిర్వర్తింపబడుతుంది. శంకరుడు అభిషేక ప్రియుడే కాదు, ఉత్సవ ప్రియుడు కూడా. ఆ స్వామికి హరహర మహాదేవ శంభో శంకర అంటూ జాతరగా సాగే పల్లకీ సేవ చేస్తే పరవశించిపోతాడు. భువనేశ్వరమే కాదు, భువన భాండమంతా ఆలయంలో కొలువైందా అన్న రీతిలో ఈ ఆలయం కోలాహలంగా సాగే పల్లకీ ఉత్సవాల శోభను మనము తిలకిద్దామా? గర్భాలయ శ్రీమందిరంలో 3 సార్లు దీపాలతో ప్రదక్షిణలు జరుగుతాయి. ప్రసాదం వండేవారు, ప్రసాదాన్ని సమర్పించేవారు, పార్వతీమాతకు అలంకారం చేసేవారు, నైవేద్య సమర్పణకు సహాయపడేవారు, ఇలా ఎవరికి వారు ప్రత్యేక సేవారాధకులు ఉంటారు. ఉత్సవమూర్తులను రథంలో ఉంచేవారు వేరు, లింగరాజు భగవంతుణ్ణి అలంకరించేవారు వేరు. మహాశివరాత్రికి రథయాత్ర, చందన్యాత్ర, కార్తీకంలో దామోదర అలంకారం, నాగ చతుర్థికి నాగరాజ అలంకారం ప్రత్యేకంగా నిర్వహింపబడే ఉత్సవాలు. భక్తప్రియాయ భవరోగభయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సుహృత్యకాయ దారిద్ర్య దుఃఖదనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదనాయ నమః శివాయ. ఆది భిక్షువు అయిన పరమశివుడికి ఇక్కడ నైవేద్యం మెండు. రోజుకి 8 సార్లు వండిన వరి అన్నం మహా నైవేద్యంగా అర్పితమవుతుంది. భోగ్ హారతి పేరిట జరిగే ఆ క్రతువు మహావైభవంగా విరాజిల్లుతుంది. ప్రధాన మందిరం నుండి ఇతర దేవీ దేవతల వరకు సాగే ఆ మహా నివేదన చూసిన వారికి కూడా ఎంతో పుణ్యఫలం. లింగరాజస్వామి ఆలయంలో జరిగే ఓ ముఖ్య క్రతువు భోగ్ ఆరతి. ముందుగా సూర్య మందిరంలో పూజ చేసి ఆ భగవానుని సంతుష్టి చేసి ఈ భోగ్ ఆరాధన ప్రారంభిస్తారు. లింగరాజస్వామికి సమర్పించే నైవేద్యాలపై ఎటువంటి సూర్య కిరణాలు పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్లడం ఇక్కడి ఆచారం. అందుకోసమే వండిన మహాప్రసాద నైవేద్య పాత్రలను ప్రత్యేక మార్గంలో గర్భాలయంలోకి తీసుకువెడతారు. ప్రతినిత్యం ముందుగా సూర్య భగవానునికి అందు నిమిత్తమై సంతుష్టుని చేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. యావత్ భారతదేశమంతా జరిగే మహాశివరాత్రి ఉత్సవాల తీరు ఒకెత్తు, భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయంలో జరిగే మహోత్సవాల తీరు మరొక ఎత్తు. ఇక్కడ పరమ వైభవోపేతంగా జరిగే శివరాత్రి ఉత్సవాలు వర్ణనాతీతం. కైలాసమే కదిలిరాదా భూమిపైకి అన్నంత మహోన్నతంగా దేదీప్యమానమైన ఆ దీపకాంతుల శోభ కనులారా గాంచవలసిందే కానీ వర్ణించ సఖ్యం కాదు. ఆ విశేషాలేంటో దర్శిద్దామా? శివరాత్రి పర్వదిన సందర్భంగా విశేషించి లింగరాజస్వామి ఆలయ సందర్శనకు దక్షిణ భారతదేశం నుండి మాత్రమే కాక కాశ్మీర్, పశ్చిమ పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మొదలైన ప్రాంతాల నుండి దేశ దేశాల నుండి భక్తులు తరలి వస్తూ ఉంటారు. లింగరాజస్వామిని, భువనేశ్వరి భగవతిని దర్శించుకుంటారు. పర్వదిన సందర్భంగా ఆలయ గోపురాలు దీపాలతో, ఉజ్వల దీదితులతో వెలుగొందుతూ ఉంటాయి.
మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం లింగరాజస్వామి ఆలయంలో తప్పక చూసి తీరవలసిన మరో క్రతువు మహాదీపారాధన. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే అఖండ దీప జ్వలనాన్ని భక్తులెంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రతి నెల 2 సార్లు చేసే మహాదీప జ్వలనకు మహాశివరాత్రి నాడు జరిగే మహాదీప జ్వలనానికి ఎంతో తేడా ఉంది. శిఖరాగ్రాన జాజ్వల్యమానమయ్యే ఆ జ్యోతి దర్శనం జన్మ జన్మలకు సిద్ధించే పుణ్యఫలం. పర్వదిన సందర్భంగా జరిగే మహాదీపయాత్ర అత్యంత ప్రకాశమయమై భాసిల్లుతుంది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే మహాద్వీప జ్వలనం ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం. సమర్థ అనే జాతివారు ఈ క్రతువును నిర్వహిస్తారు. వెలుగుతున్న కాగడాను పట్టుకుని 2 గోపురాల మధ్య నుంచి చకచకా ఎగబాగుకుంటూ పైకి వెళ్తారు. శివుడాజ్ఞ లేనిదే ఏమీ జరగదన్న ధీమాతో ధైర్యంగా పైకెళ్తారు. క్రింద నుండి చూస్తున్న భక్తులు మహాదీపాన్ని పైకి తీసుకువెళ్తున్న వారికి ఏ ప్రమాదం జరగకూడదని, శివుడే వారి వెంట ఉండాలని హరహర శివ అంటూ నినదిస్తారు. శిఖరం పై భాగాన కలశం పైన పతాకం గోచరిస్తుండగా చుట్టూ ప్రదక్షిణమునర్చి దీపం వెలిగిస్తారు. వేలాది భక్తులు మందిర ఆవరణంలో మహాదీపయాత్రలో పాలు పంచుకుంటారు. లోకాల చీకట్లు పోకార్చు దీపాలు అన్నట్లు భువన భవనాల అంధకారాన్ని చీలుస్తూ శబ్ద జ్యోతిని ప్రకాశింపచేసేందుకు ఎలుగెత్తి భగవన్నామ ఉచ్చారణం కావిస్తూ, అదేవిధంగా భక్తి జ్ఞాన దీపాలను కూడా వెలిగించుకున్న ప్రతిగా మహాదీపయాత్ర మహావైభవంగా జరుగుతుంది. లింగరాజు దేవాలయ ఆవరణం అంతా కోటి సూర్య ప్రభాభాసితమై భక్తులు వెలిగించిన దీపకాంతులతో వెలుగొందుతుంది. పంచాక్షరి మహామంత్రాన్ని పఠించినంతనే సకల పాపాలు హరించిపోతాయంటారు. అంతటి మహాదేవుని దర్శించుకుంటే మరింత పుణ్యఫలమో కదా. భువనేశ్వర్కి తీర్థయాత్రగా వచ్చిన భక్తులు పరమశివుడిని దర్శించుకుని పులకాంకితులవుతారు. భవుడిని దర్శించిన భక్తుల భక్తి భావనలు, ఆధ్యాత్మిక ఆనందాలను వారి మాటల్లో విందాం. देश से विदेश से भी जवान लोग दर्शन करने के लिए आते हैं. वेस्ट पाकिस्तान से, श्रीलंका से और हमारा नेपाल से आदमी लोग दर्शन करने के लिए आते हैं. ये जो मंदिर जो देखते हैं 1100 साल का पुराना मंदिर है. ये मंदिर को राजा जजाति केशरी, राजा अनंत केशरी, राजा ललाटेंदु केशरी, तीनों राजा ने इस मंदिर को मिला के बनाए थे. I usually come to this place. I get some peace and some devote to the divine life. And that is what. We come from Tamil Nadu. We have come to my daughter's house and we have seen this Lingaraj temple. It is neatly maintained by archaeology department. தமிழ்நாட்டுல மதுரையில இருந்து வந்திருக்கோம். மகன் இங்க ஒர்க் பண்றாப்ல. இந்த கோயிலுக்கு வந்திருக்கோம். கோயில் நல்லா இருக்கு. Bhubaneswar is the number 1 of the city of Shiva temples. Here you will find 1 million Shiva temple. So that is called the Shiva place. Here the main temple and the biggest temple, Lord Lingaraj. षोडश उपचार में भगवान को पूजा होता है. And there are 5,000 Brahmins every day. They are cooking the sacred food. They are boiling the rice, dal and curry, and they offer to God every day, 8 times per day. We are 2 teachers from Austria and we have come to India to learn about Indian culture, and our way has now brought us to Orissa, to Bhubaneswar, and today we have the chance to look at this beautiful temple, the Lingaraj Mandir in Bhubaneswar. And it makes you really feel very quiet. It is very awe-inspiring, and you feel the spirituality of the place, although you are only allowed to look at it from the outside. But it's really a very great experience for us. భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయం శైవపీఠమే అయినా
వైష్ణవ సమిశ్రితమై హరిహరునిగా లింగరాజస్వామి నిత్యం వేలాది భక్తుల పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. స్వామిని సందర్శించుకున్నంతనే సకల భయ రోగ దుఃఖాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ భువనేశ్వరుడైన లింగరాజస్వామి చల్లని చూపులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ